దొంగలు పడిన 6 నెలల తర్వాత కుక్కలు మురిగినట్లు వర్షం తుపాను తగ్గిన వారం రోజుల తర్వాత జగన్ తుపాను పీడిత ప్రాంతాలలో పరామర్శలకు బయలుదేరారు. వారం రోజుల తర్వాత తుపాను బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తూ ఉండడంతో మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొంతా తుపాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ప్రాణ నష్టం లేకుండా చేసింది. కానీ ప్రభుత్వం అప్రమత్తత వల్ల ప్రజల్లో తుపాను పట్ల అలర్ట్నెస్ పెరగడం, మొంతా కారణంగా కూలిపోయిన చెట్లను వెంటనే తొలగించి రాకపోకలను, విద్యుత్ సరఫరాను కూడా ఒక్కరోజులోనే పునరుద్ధరించగలిగారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, అనిత రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లోనే ఉండి తుపానుపై ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యలను కూడా పర్యవేక్షించారు. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి వెనువెంటనే పంట నష్టాన్ని కూడా అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే తుపాన్ సమయంలో బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉన్న వైసీపీ అధినేత జగన్ ఆ తర్వాత తాపీగా తాడేపల్లి ప్యాలెస్కు వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి తుపాన్ చంద్రబాబు సృష్టినని వ్యాఖ్యానించి నవ్వుల పాలయ్యారని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు. తుపానులు ఒకరు సృష్టిస్తే వచ్చేవి కావని, ఈ విషయం కూడా ఆయనకు తెలియదా అని నెటిజన్లు కూడా జగన్ను ట్రోలింగ్ చేశారు. తుపాన్ను అడ్డుకున్న ఏకైక మునగాడు జగన్ అంటూ వైసీపీ పేటీఎం బ్యాచ్ పోస్టులు పెట్టారు. ఈలోపు మరుసటి రోజే ఆయన బెంగళూరుకు వెళ్లిపోయారు. దీనిపై కూడా సోషల్ మీడియాలో వచ్చారు, వెళ్లారు అని పోస్టులు వచ్చాయి. తర్వాత జగన్ సోమవారం సాయంత్రం బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కు చేరుకున్నారు. వారం రోజుల తర్వాత ఆయన తుపాన్ పీడిత ప్రాంతాల్లో పరామర్శలకు బయలుదేరనున్నారు. వైసీపీ అధినేత జగన్ మంగళవారం ఉదయం విజయవాడలో బయలుదేరి పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల మీదుగా పెడన నియోజకవర్గానికి వెళ్లనున్నారు. అక్కడ గూడూరు మండలంలో దెబ్బతిన్న పంటను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. మార్గమధ్యలో పెనమలూరు, పామర్రులో కూడా అక్కడ వైసీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికి నష్టపోయిన రైతులను అక్కడికి తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. దెబ్బతిన్న పంటలను కూడా ఆయనకు చూపించాలని నిర్ణయించారు. అయితే రోడ్డు మార్గం ద్వారా జగన్ వెళ్తూ ఉండడంతో కాన్వాయ్లో వాహనాలు పెద్ద ఎత్తున తరలి వెళ్లే విధంగా పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తుపాను వచ్చి వెళ్లడం వారం రోజుల తర్వాత ఇప్పుడు పరామర్శలేంటని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఇలానే చేసి ఒకసారి విమర్శలకు గురయ్యారని సెటైర్లు వేస్తున్నారు. అయితే జగన్ పరామర్శలు కూడా జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్రామాలకే పరిమితమవుతున్నాయి. లోపలి గ్రామాల్లోకి వెళ్లి చూసే ప్రయత్నం కూడా చేయడం లేదని అంటున్నారు. పరామర్శకు రాలేదని విమర్శ వస్తుండటంతో మొక్కుబడిగా జగన్ వస్తున్నారని అప్పుడే టీడీపీ విమర్శలు ప్రారంభించింది. తుపాను కారణంగా పండ్ల తోటలు దెబ్బతిన్న అవనిగడ్డ ప్రాంతంలో పర్యటించకుండా పెడనకు పరిమితం అవడంపై కూడా వైసీపీలోనే విమర్శలు ప్రారంభమయ్యాయి.